మాతృదేవోభవ. అమ్మమ్మ నిన్ను విడివేరమ్మల గొలువంగ నాకు అవసరమేమి, అమ్మమ్మ నిన్ను విడివేరమ్మల గొలువంగ నాకు అవసరమేమి. జగన్మాత అమ్మమ్మ నిన్ను విడివేరమ్మల గొలువంగ నాకు అవసరమేమి, సొమ్మమ్మ పలుకులమ్మయు కొమ్మ నిన్ను గొంతురంట కుడి ఎడమలలో, కొమ్మ నిన్ను గొంతురంట కుడి ఎడమలలో, సొమ్మమ్మ పలుకులమ్మయో అమ్మమ్మ నిన్ను విడి వేరమ్మల గొలువంగ నాకు అవసరమేమి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 937వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నీటిని నమ్మలేని దయనీయ పరిస్థితి వచ్చి, విందులన్ కూటి గురించి నిల్వబడు కూడని దుస్థితి వచ్చి, క్రొత్తదవు బాటిలు చిన్న గ్లాసు పలు పాత్రలు అన్నియు పారవేయు మీ ధాటికి చెత్త కుప్పల అవతారములెత్తెను పర్వతములై. ఉపయోగించిన ప్రతిదీ పారేయడమే బయట, మళ్ళీ దాన్ని దాచిపెట్టి ఇంకోసారి వాడడం అనే సమస్య లేదు. ప్లాస్టిక్ సీసాలో నీళ్లుంటే నిలవుంటే అవి శరీరానికి హాని చేస్తాయి అన్నప్పుడు తాత్కాలికంగా వాడితే ఏమవుతుంది, ఈ మొత్తం బయట పారేస్తే మొత్తం సమాజానికి హాని చేస్తున్నాయి. ఆ పరిస్థితుల్నే తప్పించాలంటే ఇప్పటికి కూడా ఉన్న మార్గం హంగులు ఆర్భాటాలు తగ్గించాలి. విందులకి వినోదాలకి దగ్గర వాళ్ళని మాత్రమే పిలుచుకోవాలి. అసలు కొన్నింటికి విందులు వినోదాలు మానేయాలి. పిల్లాడి పుట్టినరోజుకి ఊళ్ళో అందరినీ పిలవాల్సిన అవసరం లేదు. వాడు గుంటగాడు, వాడికి ఇంత వైభవంగా పుట్టినరోజు చేస్తే వాడికి మొత్తం వాంఛలన్నీ వేరుగా ఉంటాయి రేపొద్దున. నా చిన్నప్పుడు నాకు అన్నీ ఎలా వైభవంగా జరిగాయో పెద్ద అయ్యాక కూడా అన్నీ అలాగే జరగాలనుకుంటాడు. ఎవరు పూర్వం వాళ్ళు ఎవరు పుట్టినరోజులు చేసుకోలేదా? ఏదో తలంట పోసేవారు, కొత్త బట్టలు తొడిగేవారు, దీపారాధన చేయమనేవారు, దేవుడికి దండం పెట్టుకోమనేవారు, తల్లికి తండ్రికి నమస్కారం చేసేవారు, మంగళహారతి పాటలు పాడేవారు, ఓ మేనత్తు ఉంటే 2 అక్షంతలు వేసేది వెళ్ళేది అంతే. ఏమిటి కేక్ ఏమిటి, కటింగ్ ఏమిటి, ఊళ్ళో అందరినీ పిలవడం ఏమిటి, పెద్ద పెద్ద పార్టీలా, దానికోసం లక్షల. పుట్టిన పిల్లాడి పుట్టినరోజు పండుగకి 10 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళని చూశాను నేను. ఇప్పుడు కాదు, 5 ఏళ్ల క్రితమే 10 లక్షలు. వాడు ఉయ్యాల్లో ఉన్నాడు, వాడు మొర్రోమని వాడే ఎడుతున్నాడు తల్లిపాల కోసం. ఈ తల్లి ఒక్కటి ఇవ్వకుండా మొత్తం అన్ని ఇస్తుంది, అందరికి తిరుగుతుంది బయట. అక్కడ పిల్లాడి పాలు మర్చిపోయింది ఆవిడ. అలాగే ఇంత చీర ఇంత హడావుడు చేసాక పాలు ఇవ్వడం కూడా కష్టం. అసలు ఆవిడకి తోచదు ఆలోచన. ఇదంతా తన వైభవం కోసం కానీ పిల్లాడు బాగుండడానికి కాదుగా, పిల్లల కోసమే మనం చేస్తున్నావా? అయితే వాళ్ళకి కనీసం తెలిసే జ్ఞానం ఉందా? వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వైభవం మనం చేస్తున్నామంటే వాళ్ళని కూడా మాయ చేస్తున్నాం. వాళ్ళని ప్రేమిస్తున్నామని చెబుతున్నాం మనం, లేదు మన కోసమే చేస్తున్నాం. అదే కదా మైత్రేయుడు యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్పింది. నవారే మైత్రేయ పత్యు కామాయపతి ప్రజాభవతి ఆత్మనస్తు కామాయపతి ప్రజాభవతి. నవారే మైత్రేయ సర్వం కామాయ సర్వకామాయ సర్వప్రియో భవతి ఆత్మనస్తు కామాయ సర్వప్రియో భవతి. మైత్రేయి నువ్వు సహా నేను సహా ఎవరు ఇంకొకరిని ప్రేమిస్తున్నారో అన్న నమ్మవలసిన అవసరం లేదు. వారి కోసమే వీరు వారిని ప్రేమిస్తారు, వీరి కోసం కాదు. లోకంలో ప్రేమలన్నీ కల్తీలే, పైకి చెబుతారు అలాగా. వాళ్ళతో మనకుండే అనుబంధం కారణంగానే ప్రేమిస్తున్నాం మనం. ఆ అనుబంధం లేకుండా మనం ఉండగలిగితే వాళ్ళు అక్కర్లేదు మనకి. ఉండగలిగేంత వరకే కావాలి. ఇది స్వార్థమా కాదా? పిల్లల్ని ప్రేమించేవాడు పిల్లల్ని దుబారా ఖర్చులతో పెంచరండి. ప్రేమించడం అంటే డబ్బులు ఖర్చు పెట్టడం కాదండి, గారాబం చేయడం కాదండి. ప్రేమించడం అంటే ధర్మం 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 ధర్మ నిష్ఠతో పెంచడమే ప్రేమించడం. ఒక మరపిల్లాడి మీద ప్రేమ కోసం సమాజాన్ని నాశనం చేస్తావా? ఎందుకు పుట్టినరోజులకు అంతంత ఖర్చు పెట్టాలి? పెద్ద పెద్ద బుడగలు కట్టి బ్యానర్లు కట్టి ఏమిటి, వీడేమన్నా మహారాజా? ఇదంతా పక్కవాళ్ళు చూస్తున్నారు. తోడుకోడళ్ళు తోడళ్ళు అందరిలోనూ అసూయ ద్వేషాలు కలుగుతున్నాయి. మన పిల్లకు కూడా జల చేయాలి, మన పిల్ల వాళ్ళు ఎవరిని పిలిచారో వాళ్ళని పిలవాల్సిందే. అంటే మొత్తం అన్ని రంగాల్లోనూ పెద్దవాళ్ళు ఎవరో చూసుకోవడం, వాళ్ళని పిలవడం. వాళ్ళతో ఈ పెద్దవాళ్ళకి ఏమి సంబంధం? అంబాజీపేటలో ఎవడో పిల్లడ పొట్టేవాడు అమితాబ్ బచ్చన్ పిలవడం ఏమి సంబంధం? గొప్ప పెట్టినదిగా ఆయన వచ్చి ఏం చేశారు ఇక్కడ? ఆయన వశిష్ఠుడా వామదేవుడా? ఈ గొప్పలు పెరిగాయి, దాంతో ఖర్చు పెరిగింది, సంపాదించాల్సిన అవసరాలు పెరిగాయి, తలనొప్పి పెరిగింది, అప్పులు పెరిగాయి.
అన్నిటికంటే ముందు పర్యావరణం పాడైంది, వాడినవన్నీ అవతల పారేశాం. అవి కుక్కలు తినేవి కావు. పూర్వం విస్తరాకుల్లో మాత్రమే భోజనాలు పెట్టేవారు, అరిటాకుల్లో పెట్టేవారు. ఈ ఆకులు ఎక్కడ పారేసినా కుక్కలు అందులో పదార్థాలు తింటే ఆకులు నేలలో కలిసిపోతాయి. ఈ ప్లాస్టిక్ కానీ ఈ వెండి ఆకులు పేరు మీద ముచ్చురేకులు పెట్టేవి కానీ ఎక్కడ కలవండి, చాలా ప్రమాదం అది. మొత్తం చెత్త కుప్పలు తయారయ్యాయి. చివరికి ఫిలిప్పైన్స్లో సహా మన దగ్గర కూడా చూసాం, చెత్త కుప్పలు కూలిపోవడం కారణంగా 30 మంది 40 మంది 100 మంది చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఈ చెత్త అంతా పట్టుకెళ్ళి డంపింగ్ యార్డ్ నగరం చివరి ఎప్పుడెప్పుడు అక్కడ పేదవాళ్లే ఉంటారండి, ధనవంతులు ఎప్పుడు బాగానే ఉంటారు ప్రపంచంలో. అక్కడ అవి కూలిపోతాయి, పోతారు. ఒక 30 మంది పోనీ, కూటికి లేని వాళ్ళు పోతే ఎవరికి కావాలి? మన పిల్లడు పోతే కదా. వాళ్ళకి ఏదో అక్కడ నాయకులు వచ్చేస్తారు, అండి పక్కా ఇల్లు కట్టిస్తాం, ఏదో అదో మాట. అక్కడ పక్క ఇల్లు లేదు కానీ పక్కా ఇల్లు కట్టిస్తాట. ఉన్న ఇల్లు కూలిపోయి గుడిసు కూలిపోయి వాడు ఏడుస్తుంటే పక్కా ఇల్లు కట్టిస్తాం. ఇది ఎప్పటికవుతుందో తెలియదు. ఇది ఏం లేదు, అప్పటికప్పుడు కన్నీళ్ళు చూడడం, వాడు ఇంకా నువ్వే దిక్కు అయ్యాను వాడు ఓట్లేడు. వీడికి పరస్పరం మోసం చేసుకుంటూ ఎంత దారుణంగా బతుకుతున్నామండి. అందుకే ఆ ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న నష్టాన్ని గురించి చెప్పి సముద్రం విసిగెత్తి ఒక మాట అంటోంది, అయ్యా భూమి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? 4 కొడుకులుండి కూడా నలుగురు అన్నం పెట్టకపోతే, ముసలి తల్లిని చూడకపోతే, ఊరి చివర గుడిసెలో బిక్కు బిక్కుమంటూ దిక్కులేని దానిలా అయిపోయిన తల్లిలా ఉందయ్యా భూమి పరిస్థితి. ఇందరు శతకోటి ఈశ్వరులు, ఇందరు ఘన శాస్త్రవేత్తలు, ఇందరు కవులు, ఇంకెందరో పెద్దలు నాయకులు, అందరూ గల్గిన అనాథ, అందరూ గల్గిన అనాథ. అవనింగనుడి అందరు గల్గిన అనాథను అవనింగనుడి. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. విష్ణుమూర్తి గుళ్ళోకి వెళ్ళి భూదేవికి అభిషేకం చేయించడం, పూజ చేయించడం కాదమ్మా. మన వల్ల నేల ఎంత పాడవుతుందో చూడాలి. మీరు అభిషేకాలు పూజలు ఆపేసినా పర్వాలేదు, నేల మీద ప్లాస్టిక్ కాగితం పారేసామంటే భూదేవిని దారుణంగా నాశనం చేసేసినట్టే. భూదేవి దాన్ని చూస్తుందమ్మా. గుళ్ళో విగ్రహానికి మీరేం పూజలు చేశారో ఆవిడకి అనవసరం. మేము భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామిని పూజించామండి, పూజా ద్రవ్యాలు ప్లాస్టిక్ సంచులు పట్టుకెళ్ళి నేల మీద పారేసామండి. ఇది భూదేవి సంతోషించే? భూదేవి అంటే విగ్రహమా? భూదేవి అంటే భూమి ఆ మాత్రం తెలియదా? అసలు భూమిని దేవుని ఎందుకు చెప్పారు? భూమి ఎక్కడైనా మనిషి అవుతుందా? గాలి ఎక్కడైనా మనిషి అవుతుందా? అగ్ని ఎక్కడైనా మనిషి అవుతుందా? ఎందుకు అగ్నిదేవుడు, వాయుదేవుడు, భూదేవి అన్నారండి? ఆలోచించండి. వాటి అవసరాలు చూడమని, వాటిని ఆరాధించమని కాదండి. మనం ఆరాధిస్తాం, అవసరాలు చూడం. ఆరాధించడం కూడా ఎందుకు? మన అవసరాల కోసం. ఎవడో చెబుతాడు మనకి, సోంబేరిగాడు, మన భూమిని కూడా ఆక్రమించారంటే భూదేవికి పూజ చేయించండి, మీ భూమి మీకు వస్తుంది. అబ్బా ఎంత గొప్ప ఆలోచన! గుళ్ళో విగ్రహం రూపంలో ఉన్న భూదేవికి పూజ చేస్తే భూమి వస్తుంది ఇక్కడికి. అంటే భూదేవి ఆ విగ్రహంలో ఉందా? ఇంకెక్కడ లేదా? ఆ విగ్రహం కింద ఉన్న రాయి, దాని కింద ఉన్న నేల, దాని కింద ఇదంతా భూమి కదా. ఈ నేలనంతా ఓ పక్క పాడు చేస్తూ 100 ఎకరాల నేలని భూదేవి రూపంలో ఉన్న ఆవిడకి అర్చన చేశామండి. ఆవిడకు తులసిమాల ఇష్టమండి, తులసిమాల ఇష్టం. ఎవరికి కావాలి నీ తులసిమాల? ఇక్కడ మొత్తం భూమిని నాశనం చేస్తుంటే పొద్దున్న లేచేటప్పుడే కాళ్ళతో తన్నుతున్నందుకు, తాకుతున్నందుకు భూదేవికి క్షమాపణ చెప్పవయ్యా అని చెప్పింది మన సంస్కృతి. సముద్రం నీవు కట్టుకున్న వస్త్రం అమ్మ, పర్వతాలు నీ స్తనమండలాల వంటివమ్మ. అంటే ఏమిటంటే మనల్ని పోషిస్తున్నాయి. తల్లి స్తన్యం తాగి పిల్లలు బట్టగట్టినట్టే, బతికినట్టే, పుష్టి పొందినట్టే పర్వతాల మీద నుంచి ప్రవహించే నదులు, సెలయేళ్లు, పర్వతాల్లో పెరిగిన చెట్లు, వాటి నుంచి వచ్చే ఫలాల కారణంగా మనం వృద్ధి పొందుతున్నాం. అందుకని పర్వత స్థన మండలే అన్నారండి. అంగాంగ వర్ణన చేయడం ప్రాచీన కవుల ఉద్దేశం కాదండి, అజ్ఞానంతో మాట్లాడద్దు. దాన్ని ఎప్పుడు మానవ స్వరూపంగా వాళ్ళు భావించాలి. మనకు అర్థం కావడం కోసం అలా చెప్పారు. ఒక తల్లి స్తన్యం బిడ్డను ఎలా పోషిస్తుందో పర్వతాలు మనల్లా పోషిస్తున్నాయి. అందుకని పర్వత స్థన మండలే అన్నారు. భూదేవుడు ఓ పక్క దేవతా తల్లి అంటూ ఇలా ఎందుకు వర్ణిస్తారండి? ఆ మాత్రం ఆలోచించద్దా? మన కవుల మీద మనకే నమ్మకం ఉండదా? సముద్ర వసన ఎందుకని చుట్టూ బట్టగట్టుకున్నట్టుగా ఉంది అంటే ఇవాళ ఆ సముద్ర మట్టం పెరగడం, తరగడం, సర్వనాశనం కావడం అంటే భూదేవిని మనం వస్త్రాపహరణం చేస్తున్నట్టు కాదా అమ్మా? ఆ భావన కలగడం కోసం సంస్కృతంలో ఆ శ్లోకం చదివితే, ఈ శ్లోకం చదివితే పుణ్యం వస్తుంది, భూదేవి క్షమి. ఏమిటా మాటలు? భూదేవిని చూడవలసిన విధంగా భూమిని చూడడం మానేసి ఊళ్ళో భూదేవిని గౌరవించామంటే ఎవరికి కావాలండి గౌరవాలు?
ఆ గుళ్ళో భూదేవిని విగ్రహం రూపంలో ఎందుకు పెడతారంటే భూమి పట్ల నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటావని. నేలకు చేసే అపచారాలన్నీ చేసేసి నేలను ఒక విగ్రహం రూపంలో అక్కడ చూపిస్తే అక్కడేదో అభిషేకం చేశామంటే ఏం అజ్ఞానం ఇది. అందుకని సముద్రం ఉంటుంది. అందరూ పిల్లలు ఉండి కూడా 4-5 పిల్లల్ని కానీ కూడా ఎవరూ చూడకపోతే ఊరు బయట పంచాయతీ ఆఫీస్ దగ్గర గుడిసేసుకు బతుకుతున్న ముసలావిళ్ళ ఉందయ్యా భూదేవి పరిస్థితి. ఇందరూ శతకోటీశ్వరులు, ఇందరూ ఘన శాస్త్రవేత్తలు, ఇందరు కవులు, ఇంకెందరో పెద్దలు నాయకులు, అందరూ గల్గినాథను అవనింగనుడి. ఇంతమంది శతకోటీశ్వరులు 100 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారా? భూమిని ఆక్రమించుకోవడం తప్ప భూమిని బాగు చేయడానికి ఏం చేద్దామో ఆలోచించరా? కనీసం ఆక్రమించుకున్న దాంతో 10వ వంతైనా విరాళంగా ఇవ్వరా? ఆ పని చేయించరా? చక్కగా పంట పండే భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ పేరు మీద అపార్ట్మెంట్లు కడుతున్నారు. అక్కడ పండడం ఆగిపోయింది. దాని బదులు ఇంకో పంట అయినా వేద్దాం, ఏదన్నా పోనీ 4 పూల మొక్కలైనా పెంచుదాం, పళ్ళ మొక్కలైనా పెంచుదాం అన్న ఆలోచన లేదే. కొనుక్కున్న భూములందరినీ విదేశాల్లో ఉండేవాళ్ళు శుభ్రంగా డబ్బులెట్టి అక్కడ నగరాల శివారులో ఉండే భూములన్నీ కొనేసి బీడులు చేసేసారండి మొత్తం అంతా. అక్కడ ఏ పంట పండట్లేదండి, ఎడారుల్లో తయారయ్యాయండి. కొన్ని లక్షల ఎకరాల పంట నాశనం అయిపోయింది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో. పంట ఆగిపోయింది పండడం. ఎవరు డబ్బులు వాడికి వచ్చే జేబులో వేసుకున్నాడు బ్యాంకులో. అంతేకాని భూమి ఏమైపోయింది. ఇదివరకు అక్కడ పంట పండేది కదా, ఆ పంట పండే భూమి నేను కొన్నాను కదా, అది ఖాళీగా అట్టిపెట్టేనే కనీసం వేరుశెనక్కాయలైనా వేద్దాం, పిల్ల పెసరైనా వేద్దాం, 4 పూల మొక్కలైనా వేద్దాం, 4 కొబ్బరి మొక్కలు వేద్దాం, 4 మామిడి మొక్కలు వేద్దాం. ఎవడో ఒకటి తింటాడు, ఏదో ఒకటి అవుతుంది, భూమి పండుతుంది కదా, భూమి సారం పెరుగుతుంది కదా పంట పండితే అనే ఆలోచన కూడా మనం చేయలేకపోతున్నాం. మనకేం కలిసి వస్తుంది, మనకేం వస్తుంది, ఎవరికైనా ఇస్తే వాళ్ళు తినేస్తారేమో, వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వరేమో, ఇదే ఆలోచనలండి ఎంతసేపు. మనం 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 ఈ దిక్కుమాలండి మనం, 3 అడుగుల మనం, 6 అడుగుల మనం, 2 కళ్ళ మనం, ఒక ముక్కు మనం, ఒక తోక మనం, మనమే. ఈ శరీరం ఎంతసేపు మనం మనం మనం. మొత్తం ప్రపంచం నాశనం అయిపోయినా పర్వాలేదు. ఈ ముక్కు, ఈ తోక, ఈ కళ్ళు, ఈ శరీరం మనకి మిగలదు. అదే ముష్టి కంటే అన్యాయంగా తీసవతల బారేస్తారు ఈ శరీరాన్ని బట్టి. పుమానద్య తేజస్వి పుణ్మండలాన్యధితిష్టతి స భస్మకూడతాం రాజన్ దివసైరధితిష్టతి అని అపూర్వమైన వేదాంత గ్రంథం యోగవాసిష్టం చెబుతోంది. ఇవాళ మొత్తం భూమండలాన్ని పరిపాలించి రత్న కిరీటంతో ఎవడు ప్రకాశిస్తున్నాడు వాడు రేపొద్దున శ్మశానంలో ముంత పక్కన బూడిదేవి ఉన్నాడు చూడవయ్యా, రేపు నీ గతి అదే కదా. ఇదే కదండి మనం అంటే మన శరీరమే కదా. ఈ శరీరానికి ఇంత వైభవం అవసరమా? దీనికోసం అన్ని శరీరాలు పాడు చేయాలా? అన్ని జీవుల్ని చంపాలా? చంపడం కోసమే పెంచాలా చేపల్ని? విదేశాలకు పంపడం కోసమే పెంచాలా? కత్తులు పెట్టి తలలు కొయ్యాలా? హెడ్ కటింగ్ అని గొప్పలు చెప్పాలా? అది మన హెడ్ కటింగ్ అయితే మానవ హక్కులు వస్తాయి. మరి చేపలకు హక్కులు ఉండవా? తాబేళ్లకు హక్కులు ఉండవా? ఆరుద్ర పురుగులండి ఎంత ముచ్చటగా ఉంటాయండి. మొన్న వర్షకాలానికి ముందు, తొలకరికి ముందు అక్కడక్కడ కనిపిస్తే ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికల వారు చాలా ఫోటోలు వేసి ఎంత ముద్దుగా ఉన్నాయో. నాకు ఆ పురుగులను చూడగానే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంఘిక గూఢగుల్ప కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత అమ్మవారి యొక్క ఈ పిక్కలుగా వర్ణించింది ఈ వీటినే కదా అనిపించిందండి. ఇంద్రగోపములు అంటే అవేనండి, ఆరుద్ర పురుగులండి, చక్రగోపములు అంటారు, లేత ఎరుపు రంగులో ఉంటాయండి. ఈ అమ్మవారి యొక్క ఈ జంఘలని మన్మథుని అమ్ముల పొద్దుతో సమానంగా వర్ణించి అందంగా ఉన్నాయని, వాటి మీద ఉన్నటువంటి నూగు వెంట్రుకలు ఉంటాయి, అవి లేత ఎరుపు రంగులో ఉంటాయండి. అందుకని ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంఘిక. స్మరతోణము అంటే మన్మధుని అమ్ములపది, స్మర అంటే మన్మధుడు, తోణము అంటే అమ్ములపది. స్మరతోణ ఆభ అలాగే ప్రకాశిస్తూ ఉన్న ఉపమావాచకం అది. జంఘిక పిక్కలు కలిగిన దాన అన్నారండి ఈ భాగాలను వర్ణిస్తూ. ఇంద్రగోప పరిక్షిప్త ఆరుద్ర పురుగులు అలా పేరుకుంటా ఎరుపు రంగు ఎలా ఉంటుందో నీ మోకాల మీద నూగు వెంట్రుకలు అలా ఉన్నాయమ్మా. దేవతల్ని ఎందుకు వర్ణించారండి అలాగే? ఆ ఆరుద్ర పురుగుల్ని మనం కాపాడతాం కదా. దిక్కుమాలిన వ్యాపారం జరుగుతోందమ్మా. కేజీ 500 కొంటున్నారా, అమ్మేస్తున్నారు ఆరుద్ర పురుగుల్ని. ఆ పురుగులు ఏం పాపం చేసాయి? అవి తొలకరికి ముందు పుడతాయి, మళ్ళీ వానలు చిలకరించాక పోతాయండి. వాటికి భగవంతుడు బతికిచ్చిందే 3 నెలలండి. ఆ 3 నెలలు వాటిని బతకనేవా? 3 నెలల పసికోనకు వైద్యం చేయడం కోసం 3 ఎకరాల పొలం అమ్మేస్తామే. 3 నెలలు మాత్రమే ఆయుర్దాయం కలిగిన ఆరుద్ర పురుగుల్ని కేజీలు లెక్క కట్టి అమ్మేస్తున్నామంటే మనం మనుషులమేనా? మన భగవంతుడు క్షమిస్తాడా? ఆ బ్రహ్మకీట జనని మనని క్షమిస్తుందా? ఆ కీటంలో ఆవిడ లేదా? మన ఒంట్లోనే ఉందా అమ్మవారు? మన ఇంట్లోనే ఉందా? మన గుళ్ళోనే ఉందా? దాని ఒళ్ళో లేదా? కేజీలు పోగేస్తారండి. కేజీ 500 ఎందుకుట? వీటిని విదేశాలకు పంపిస్తారట. వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళు దుబాయ్లోను యమన్లోను. వాళ్ళు ఏం తాగుతారో వాళ్ళకే తెలియదు.
వీటిని 102 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి రసం తీస్తారటండి. వాటి కర్మ, వీళ్ళ కర్మ మన కర్మ. చంపేసి వీడు ఉడికించేసి ఆ రసాన్ని హెర్బర్ హెయిర్ ఆయిల్లో కలుపుతారట. జుట్టు రాలిపోకుండా అది ఉపయోగపడుతుంది. అంటే మన జుట్టు రాలిపోకుండా ఉండడానికి వాటి ప్రాణాలు రాలిపోవాలన్నమాట. ఉగ్రవాదులు ఎక్కడో లేరమ్మా, మన అందరిలోనూ ఉగ్రవాదులు ఉన్నారు. మనిషిని చంపేవాడు మాత్రమే ఉగ్రవాది కాదమ్మా, ఏ జీవిని చంపిన వాడైనా ఉగ్రవాది. ఎవడిచ్చాడు మనకి ఈ జీవులన్నిటి మీద అధికారం? కేవలం మనుషులను చంపితేనే ఉగ్రవాదులా? తమిళను చంపితే కాదా? చేపలను చంపితే కాదా? గోవులను చంపితే కాదా? ఎందుకు ఉగ్రవాదులు కాదండి? అంటే మనిషికి అధికారమా అన్ని జంతువులను చంపడానికి? ఈ సృష్టి అంతా మనిషి ఒక్కడదేనా? ఇంత చేస్తే మనిషి ముందు పుట్టలేదే. సమస్త జీవరాశి పుట్టాక పరిణామ క్రమంలోనే మనిషి పుట్టాడు. మరి ఈ తర్వాత పుట్టినవాడు ముందు పుట్టినవాడు ఎలా చంపేస్తాడండి? తాత ముత్తాతలను చంపినట్టు. ఎంతసేపు మన శరీరం మన బాగోగులంతే. దానికోసం ఏం జరిగినా మనకు అక్కల. స్తోత్రాలు చదివేది మనమే. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో ఆభజంగిక. ఈ మంత్రం చదివితే పిక్కల నొప్పులు తగ్గుతాయని ఎవడో చెప్తాడు సోంబేరిగాడు. మనకు అది నమ్ముతూ కూర్చుంటాం ఇక్కడ. ఈ నామం చదవడం ఏంటి, నొప్పులు తగ్గడం ఏంటి? అది చెప్పింది ఎందుకు? సృష్టిలో ఆరుద్ర పురుగులు కనపడితే అమ్మవారి పిక్కల మీద నూగు వెంట్రుకల్లా వాటిని భావించండి, కాపాడండి, వాటిని కాపాడండి. మన మోకాళ్ళ నొప్పులు కాదమ్మా పెద్ద విషయం ఇక్కడ. మోకాళ్ళ నొప్పులు తగ్గితే మనం మరింత హింస చేస్తాం. మోకాళ్ళ నొప్పులు ఉండడమే మంచిది, కదలకుండా ఇంటూ కూర్చుంటాడు. మానవత్వం కోసం మహత్తరమైన స్తోత్రాలు, లలితా సహస్రం, విష్ణు సహస్రం, అనేక రకాల స్తోత్రాలు శంకరాచార్యాది మహర్షులందరూ మనకి రాసి అందిస్తే మన స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని వాడుతున్నాం. కానీ మానవత్వం మర్చిపోయామండి. అది సాగర ఘోష, అది సముద్రం బాధ. ఇందరు శతకోటీశ్వరులు, ఇందరు ఘన శాస్త్రవేత్తలు. ఈ ప్లాస్టిక్ నుంచి పరిహారాలు కనిపెట్టకూడదా? అందుకోసం పరిశోధనలు చేయకూడదా? ఇంతమంది ఎంపీసీలు చదివారే, లక్షల కోట్ల మంది చదివేశారే. 2-3 కళాశాలల యాజమాన్యాలను పోషించడం కోసం ఇంతమంది బలైపోయారే విద్య పేరు మీద. ఏం కనిపెట్టారు వీళ్ళు? తలనొప్పికి మందు కనిపెట్టలేకపోయారు ఈ సన్నాసులు. ఇది శాస్త్రవేత్తలు ఎక్కడ? సైన్స్ అని 30 ఏళ్ళుగా మప్పేశారు సైన్స్ పట్టుకెళ్ళి. ఈ సైన్స్ మొత్తం హింస అయింది. ఇందరు కవులు, ఇందరు పండితులు ఉగాది వస్తే వర్ణిస్తూ పద్యాలు రాస్తాడు. కానీ జీవహింస మీద పద్యాలు ఎందుకు రాయొద్దు? ప్రభుత్వ కార్యక్రమాలని పొగుడుతూ పద్యాలు రాయండి అంటే కవులందరూ సిద్ధమే. లోకంలో జరుగుతున్న హింస గురించి ఎందుకు పద్యాలు రాయమండి? ఇందరు శతకోటీశ్వరులు, ఇందరు ఘనశాస్త్రవేత్తలు, ఇందరు కవులు, ఇంకెందరో పెద్దలు నాయకులు, అందరూ కలిగిన అనాథనవనింగనుడి. పట్టించుకుందాం. ఏం చేయగలమో అది చేద్దాం. ఎవరికి చెప్పగలమో వారికి చెబుదాం. ఎంత మార్పు వస్తే అంతే వస్తుంది, ఎంత వచ్చినా మంచిది. చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నమని నాశనమైపోతున్న భూమిలో ఏ కొద్ది భాగం మిగిలినా మంచిది. ఇక అడవుల గురించి చెబుతోంది. ఇప్పుడు ఎంత అటవీ సంపద నాశనం అయిపోతుందో ప్రత్యేకించి మీ భారతదేశంలో మీరు గమనిస్తున్నారా కవి? ఒక్క ఏడాదికి ప్రపంచం మొత్తం మీద ఆస్ట్రేలియా ఖండం ఎంత ఉందో అంత మేర అడవులు నాశనం అవుతున్నాయండి. పత్రికల్లో వచ్చిన సమాచారం. ప్రతి ఏటా ఒక ఆస్ట్రేలియా ఖండం వైశాల్యం ఎంత ఉందో అంత మేర అడవులు నాశనం అయిపోతున్నాయి. రకరకాల ప్రయోజనాలకి, స్వార్థ ప్రయోజనాలే. అదే అడవులు ఉంటే, ఆ చెట్లన్నీ అలాగే ఉంటే, చెట్టు వల్ల ప్రయోజనాలు 1-2 భాగవత కాలం నుంచి చెప్పారు. ఫలములకు, ఔషధములకు, వంటకు, ఇంటికి కల్పవృక్షమై కలగలుపై నరావళిన ఖండముగా భజించు భూమి కుంతలమిది వన్యసీమ సమతౌల్యముగా చెడి మౌని సీమ జీవుల హరించు వాయువుల పుట్టగనీయని ప్రాణసీమయం. జీవుల హరించు వాయువుల పుట్టగనీయని ప్రాణసీమయం. ఎన్ని ప్రయోజనాలండి! అంబుధులీ దినాము గ్రహయానము చేసిది మంచు గొప్పలు సంబరపాటులేల గ్రహచారము 3 రోజు దగ్గరయ్యన్ పరువింత నిల్పుకొన ఏదియో చేయుడు వన్య సంపదను 90 అయిన పాళ్ళు నశించినది అంటుంది. సముద్రాలు ఈ దేశం, చంద్రమండలంలో అడుగు పెడతాం, అంగారకుడి నెత్తి మీద కాలు పెడతాం. ఎవడికి ఏమిటి అభివృద్ధి? అక్కడ కూడా నాశనం చేయడానిక ఈ జాలక.
చింతామణి నాటకంలో చింతామణి మొత్తం ఊళ్ళో అందరినీ దగలేసి వాళ్ళ ఆస్తులన్నీ లాక్కుని చిట్ట చివరిలో సన్యాసం పుచ్చుకుందట. కృష్ణ భక్తి పెరిగి ఆ మాట అందులో సుబ్బిశెట్టికి భవానీ శంకరుడు చెబుతాడు. వెంటనే సుబ్బిశెట్టి అంటాడు చాలా తేలిగ్గా, ఏ సంసారంలో పని అయింది ఇక సన్యాసుల పని చూద్దామని అంటాడు. చింతామణి సన్యాసం పుచ్చుకుందంటే వైరాగ్యం కాదుట, సంసారుల దగ్గర అంతా లాగేసింది ఇక సన్యాసుల సంగతి చూద్దామనా అంటాడు. అలాగే మనం భూమి మీద ఎంత పిండాలో అంత పిండేశాం, భూమిని సర్వనాశనం చేసేసాం, ఇక చంద్రుణ్ణి అంగారకుండా కూడా చేసేస్తే అప్పటికి నమశివాయ, ఇంకేం లేదు ఇక్కడ. ఇందుకే ఈ మొత్తం గ్రహయానం అంతా ఈ స్వార్థం అక్కడికి పంపించడానికి, వ్యాప్తి చేయడానికి. కానీ ఆ చెట్లు ఉంటే ఎంత ప్రయోజనం ఉంటే, ఫలములకు ఔషధములకు. మందులు ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? వృక్షాల నుంచే కదా. బోటనీ చదవకుండా బైపీసీ లేదు కదా, అది లేకుండా వైద్యం లేదు కదా. మందులన్నీ చెట్ల రసాయనాల నుంచే కదా. ఫలములకు ఔషధములకు, వంటకు, ఇంటికి వంట ఖర్చు, వంట చెరకు, ఇంటికి అనేక రకాలుగా దూలాలు, వాసాలు, తలుపులు, కిటికీలు. కల్పవృక్షమై కలగలు. ఒక కల్పవృక్షంలాగా అన్ని విధాలా మనకు చెట్లు ఉపయోగపడుతుంటే ఆ ప్రయోజనాల కోసం వాడుకోవడం మానేసి మొత్తం ఎర్రచందనం కొట్టేస్తాం, అది కొట్టేస్తాం, విదేశాలకు ఎగుమతి చేసేస్తాం. తోడవడానికి కూడా నీళ్లు మానేసి పేపర్ వాడతాం, దానికి కూడా చెట్లు కొట్టి పారేస్తాం. అన్నిటికీ విదేశాలకు పంపిస్తాం. వ్యక్తులు బాగుపడుతున్నారు, వ్యవస్థ నాశనం అవుతుంది. నరావళిని అఖండముగా భయించు భూమి కుంతల మీది. అడవులు ఎటువంటివంటే భూదేవికి సిగండి, పచ్చని సిగ. అలా వర్ణిస్తున్నాడు సాగర ఘోషకవి. భూమి కుంతలము అంటే కొప్పు. భూదేవికి కుంతలంలా ఉంటాయా? దూరం నుంచి భూమిని చూస్తుంటే ఆ అడవులు నల్లగా కనపడతాయి. ఆకుపచ్చ రంగు ముదిరితే నలుపుగా ఉంటుంది. శ్యామావర్ణం అంటారు దాన్ని. నీలమేఘశ్యాముడులో శ్యామం అదే, ఆ నలుపే, ఆకుపచ్చ ముదిరిన నలుపు. అందుకని భూదేవికి కొప్పులా ఉండేటువంటి అడవులయ్యా. ఎలాగ నిజంగా ఆ స్త్రీలకి ఆ శిరోజఖండనం చేయడం ఎంత అమంగళం అండి. భూదేవికి అలా చేస్తున్నాం మనం అడవులు కొట్టేయడం ద్వారా. భూమి కుంతల మీద వన్యసీమ, సమతౌల్యముగా చెడి మౌని సీమ. బ్యాలెన్స్ అంటారే సమతౌల్యం, ఆ సంతులనాన్ని కాపాడుతోంది. జీవరాశి ఎంత ఉండాలో అంతే అంతా నశిస్తుంది. అడవులు కారణం, ఎందుకంటే క్రూర మృగాలు అక్కడ ఉంటాయి, వేరే జీవులు కూడా అక్కడ ఉంటాయి. అవేవో వీటిని తింటూ ఉంటాయి మృగాలు, వాటి జోలికి వెళ్లకుండా ఉంటే చాలు. ఏ జీవరాశి ఎంత పెరిగిందో దాని ప్రకారం ఇతర జీవరాశులను ఎంత పెంచాలో, ఈ జీవరాశిని అలా తగ్గించాలో అన్ని భగవత్ సృష్టిలో ముందే నిర్ణయమై ఉన్నాయి. దాన్ని మనం మార్చకుండా, అనవసరంగా వేలెట్టి గెలకుండా ఉంటే చాలు. మన స్వార్థం కారణంగా మొత్తం మారిపోతుంది చిత్రం, సృష్టి చిత్రం మారిపోతుంది. మనిషి అహంకారం, మనిషి స్వార్థం కారణంగా. జీవుల హరించు వాయువుల పుట్టకనీయని ప్రాణసీమ. మనందరినీ హరించే వాయువు తెలుసు మనకి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైతే ప్రమాదం, బొగ్గు పులుసు వాయువు. వృక్షాలు ఆక్సిజన్ ప్రాణవాయువును విడుదల చేయడం ద్వారా వీటిని హరిస్తున్నాయి. మనం వదిలేసేటువంటి ప్రాణవాయు కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువును అవి తీసుకుంటున్నాయి, ప్రాణవాయువును మనకందిస్తున్నాయి. ఇంతకంటే ఏమన్నా చెప్పాలా చెట్టు గురించి? మనిషికంటే చెట్టు ఎంత గొప్పవాడు, చెట్టు ఎంత గొప్పదో. పుట్టకనీయని ప్రాణసీమయవు. జీవులను హరించే వాయువులను అది పుట్టకనివ్వట్లేదు. అటువంటి అడవులను మనం కాపాడుకోవద్దా? ఇట్టి మహోపకారములకెట్టి కృతజ్ఞత చూపుచుంటిమో గట్టిగా నెంచు చీవుడుడిక. ఇట్టి మహోపకారములకు, అటువంటి మహోపకారాలు చెట్లు చేస్తుంటే మనం వాటికి ప్రత్యుపకారం ఏం చేస్తున్నామండి? ఇట్టి మహోపకారములకు ఎట్టి కృతజ్ఞత చూపుచుంటిరో, ఎట్టి కృతజ్ఞత చూపుచుంటిరో గట్టిగా నెంచి చూడుడిక. కండలు చెండుట కాల్చివేయుటల్ గుట్టుగా ఆక్రమించుకొని గోళ్లను గట్టుటగా. కండలు చెండుట కాల్చివేయుటల్ గుట్టుగా ఆక్రమించుకొని గోళ్లను గట్టుటగా. ఎరుంగరే చెట్టును కూల్చివేయుట వసించడి ధాత్రిని చీల్చివేయుటి. చెట్టును కూల్చివేయుట వసించడి ధాత్రిని చీల్చివేయుటి. మనకి ఫలాలకి, ఔషధాలకి, వంటకి, ఇంటికి, అన్నింటికి కల్పవృక్షంలా ఉపయోగిస్తున్న చెట్లను ఉపయోగించుకుంటూ మనం వాటి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నామండి? కృతజ్ఞతాహీనంగా. 23:30 గంటల్లో ఆ విశేషాలు చెప్పుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.